అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టుపై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్ మొత్తం వార్ వన్ సైడ్ అన్నట్టు మారిపోతోంది. మొదటి రోజు వెస్టిండీస్ను కేవలం 162 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా రెండవ రోజు ఆటలో బ్యాటింగ్లోనూ రఫాడించి వెస్టిండీస్కు పీడకలను మిగిల్చింది. రెండవ రోజు ఆటలో ముగ్గురు భారత బ్యాటర్లు కేఎల్ రాహుల్, జడేజా, జురెల్ సెంచరీలు సాధించి ఎదరగొట్టారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో భారత జట్టు భారీ స్కోరు సాధించడమే కాకుండా భారీ ఆధిక్యం వైపు దూసుకుపోతూ ఉంది. ప్రస్తుతం భారత జట్టు పటిష్టమైన స్థితికి చేరుకుంది. ఇక ఇండియా బ్యాటర్లను ఎలా అవుట్ చేయాలో తెలియక పసికూన విండీస్ జట్టు జుట్టు పీక్కుంటుంది. రెండవ రోజు భారత జట్టు 2 వికెట్ల నష్టంతో 121 పరుగుల ఓవర్నెట్ స్కోరుతో ఆట ప్రారంభించింది. ఓవర్నెట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ 53 పరుగులతో, శుభ్మన్ గిల్ 18 పరుగులతో నిలకడగాడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. చూస్తుండగానే గిల్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసి అనవసరమైన షాట్కు ప్రయత్నించి కెప్టెన్ రోస్టన్ చేజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ అర్ధ సెంచరీతో కెప్టెన్గా స్వదేశంలో అరంగేట్రం టెస్టుల్లో 50+ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా గవాస్కర్ సరసన నిలిచాడు. గిల్ అవుట్ అయినా క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ ఏమాత్రం తడబడలేదు. అద్భుతమైన టెక్నిక్, ఆత్మవిశ్వాసం, కడతో కూడిన కవర్ డ్రైవ్స్, ప్రతి స్ట్రోక్లోనూ అతని పోరాట పటిమ కనిపించింది. విండీస్ స్పిన్నర్లను, పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న రాహుల్ కళ్లు చెదిరే సింగిల్స్తో, అద్భుతమైన బౌండరీలతో తన రెండో స్వదేశీ టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. లంచ్ సెషన్కు ముందు కేఎల్ రాహుల్ తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత స్వదేశంలో రాహుల్కు ఇది తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. చివరిసారిగా అతను 2016లో ఇంగ్లాండ్పై చెన్నైలో 199 పరుగులు చేశాడు. మొదటి సెషన్లో భారత్ 97 పరుగులు చేసి 1 వికెట్ను కోల్పోయింది. లంచ్ సమయానికి భారత స్కోరు 218/3. ఇక రెండవ సెషన్లో దురదృష్టవశాత్తు కేఎల్ రాహుల్ 100 పరుగుల వద్ద జోమెల్ వారికెన్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. సెంచరీ వద్ద రాహుల్ అవుట్ అయినా భారత్ను పటిష్ట స్థితిలో నిలబెట్టి తన పనిని పూర్తి చేశాడు. రాహుల్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరియు యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆటతీరు మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. ఆరంభంలో నిలకడగాడిన ఈ జోడీ పాతబడిన బంతితో బౌలింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్న విండీస్ బౌలర్లపై తమ ప్రతాపాన్ని చూపారు. 5వ స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ సీనియర్ బ్యాట్స్మెన్లా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. తన సొగసైన షాట్లతో బౌండరీలను పిండుకున్నాడు. ముఖ్యంగా స్పిన్నర్ రోస్టన్ చేస్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన 6 అతడి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. పంత స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన ఈ యువకుడు తన తొలి టెస్టు సిరీస్లోనే సెంచరీతో మెరిసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక సర్ జడేజా గురించి ఎంత చెప్పినా తక్కువే. బౌలింగ్లో, ఫీల్డింగ్లో తనదైన ముద్ర వేసే జడేజా బ్యాటింగ్లోనూ తన అనుభవాన్ని చూపించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్ బౌలింగ్లో స్టెప్అవుట్ చేసి లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన సిక్సర్ ఆదరహో అనిపించింది. జడ్డు తన వింటేజ్ టచ్తో, జురెల్ క్లాసిక్ టచ్తో సిక్సర్లు బాది పరుగుల వరద పారించాడు. ఈ బాదుడు బాయ్ల జోడీని విడగొట్టడం వెస్టిండీస్కు తలమించిన భారమైంది. పిచ్పై వీరి డామినేషన్ చూసి విండీస్ బౌలర్లు ఈ మ్యాచ్ ఎప్పుడవుతుందని అనుకుని ఉంటారు. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ జోడీ 5వ వికెట్కు 200కు పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది మ్యాచ్లో అత్యంత కీలకమైన భాగస్వామ్యం. వీరిద్దరూ కలిసి 5వ వికెట్కు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక జురెల్ 125 పరుగుల వద్ద పీఆర్ఏ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. జురెల్ అవుట్ అయ్యాక జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తన చివరి 9 టెస్ట్ ఇన్నింగ్స్లలో ఇది జడేజాకు 7వ 50+ స్కోరు కావడం అతని ప్రస్తుత ఫామ్ను సూచిస్తుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్లు నష్టపోయి 448 పరుగులు చేసి 286 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 104 పరుగులతో జడేజా, 9 పరుగులతో సుందర్ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు కొన్ని రికార్డులు నెలకొల్పారు. ఈ మ్యాచ్లో 3 భారత బ్యాటర్లు సెంచరీలు చేశారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒక్క ఇన్నింగ్స్లో ఒకే రోజు 3 సెంచరీలు చేయడం ఇది 4వసారి. ఇక టెస్టు క్రికెట్లో నెంబర్ 6 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా 28 అర్ధ సెంచరీలతో కపిల్ దేవ్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో జడేజా 6 కొట్టడం ద్వారా టెస్టు క్రికెట్లో భారత ఆటగాళ్ల తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో ఎంఎస్ ధోని 78 సిక్సర్ల రికార్డును అధిగమించి జడేజా 4వ స్థానంలో నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ మాత్రమే జడేజా కంటే ముందున్నారు. ధ్రువ్ జురెల్ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ సాధించి టెస్టుల్లో సెంచరీ చేసిన 12వ భారత వికెట్ కీపర్గా నిలిచాడు. స్వదేశంలో వెస్టిండీస్పై టెస్టు సెంచరీ చేసిన 3వ భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని, ఫరూక్ ఇంజనీర్లు ఉన్నారు. 2025లో భారత వికెట్ కీపర్లు నమోదు చేసిన 3వ టెస్టు సెంచరీ ఇది. ఒకే క్యాలెండర్ ఇయర్లో భారత వికెట్ కీపర్లు సాధించిన అత్యధిక టెస్టు సెంచరీలు ఇవే. జురెల్తో పాటు రిషబ్ పంత్ ఈ ఏడాదిలో 2 సెంచరీలు చేశాడు. అలా ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కొత్త రికార్డులు నెలకొల్పి అదరగొట్టారు.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.